ఇండియాకు ఆస్ట్రియా నమ్మకమైన మిత్రదేశమన్నారు ప్రధాని మోదీ. ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్తో పలుపై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ప్రపంచానికి వాతావరణ మార్పులు, ఉగ్రవాదం అతిపెద్ద సవాల్గా మారాయన్నారు. ఈ రెండు అంశాలపై భారత్, ఆస్ట్రియా కలిసి పనిచేస్తాయని చెప్పారు. మరోవైపు భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఆ దేశ ఛాన్సలర్ నెహమ్మర్. భారత్ కు ఆస్ట్రియా వ్యూహాత్మకంగా అతి ముఖ్యమైన దేశమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ అధ్యక్షుడు అలెగ్జాండర్తో భేటీ అయ్యారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పునరుత్పాదక శక్తి, వేస్ట్ మేనేజ్మెంట్, ఏఐ సహా పలు రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుందన్నారు. వాతావరణ మార్పు, ఉగ్రవాదం ప్రస్తుతం ప్రపంచానికి అతిపెద్ద సవాల్గా మారాయన్నారు. ఈ రెండు అంశాలపై భారత్, ఆస్ట్రియా కలిసి పనిచేస్తాయన్నారు మోదీ. हमारे संबंधों की मजबूत नींव है। आपसी विश्वास और शेयर्ड इंटरेस्ट से हमारे रिश्तों को बल मिलता है, नई संभावनाओं की पहचान की है। हमने निर्णय लिया है कि संबंधों को स्ट्रेटेजिक दिशा प्रदान की जाएगी। आने वाले दशक के लिए सहयोग का खाका तैयार किया गया है। यह केवल आर्थिक सहयोग और निवेश तक सीमित नहीं है। सांस्कृतिक और शैक्षणिक संस्थाओं के बीच आदान प्रदान को बढ़ावा दिया जाएगा. ఆస్ట్రియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశంలోని ప్రవాస భారతీయులు మోదీని కలిసి విషెస్ చెప్పారు. ఆస్ట్రియా పర్యటనలో భాగంగా పలువురు వ్యాపారవేత్తలతోనూ సమావేశమయ్యారు మోదీ. భారత్లోనూ పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విస్తృతమైన మార్కెట్, సరిపడినంత కార్మిక శక్తి ఇండియా సొంతమన్నారు మోదీ. कहीं भी हो, मासूम लोगों की जान की हानि स्वीकार्य नहीं है. जल्द से जल्द बहाली के लिए डायलॉग और डिप्लोमेसी पर बल देते हैं. इसके लिए हम दोनों मिलकर हर संभव सहयोग देने के लिए तैयार हैं. ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనపై ఆ దేశ ఛాన్సలర్ నెహమ్మర్ హర్షం వ్యక్తం చేశారు. భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామ్య దేశమన్నారు. 1950 నుంచి నమ్మకమనే బంధం రెండు దేశాలను కలిపి ఉంచుతుందన్నారు. భారత్, ఆస్ట్రియా భౌగోళికంగా అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. మిడిల్ ఈస్ట్లో రాజకీయ అస్థిరత ఓ సవాల్గా మారిందన్నారు నెహమ్మర్. Prime Minister Modi and myself discussed the unique position of India in the so-called Global South. India is an important and influential and credit-worthy country. India, the biggest democracy in the world, and therefore India's role, especially for Austria, is more than important when it comes to the peace process and future peace summits. వియన్నాలో జరిగిన ఇండియా, ఆస్ట్రియా ద్వైపాక్షిక చర్చల్లో రెండు దేశాల విదేశాంగ మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై రెండు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి. భారత ప్రధాని సుమారు 40 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటిస్తున్నారు. చివరిసారిగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1983 ఆస్ట్రియాకు వెళ్లారు.